తీవ్ర కడుపు నొప్పి, ప్రమాదక స్థాయిలో రక్తపోటు, అధిక అంతర్గత రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి చేరిన ఓ మహిళ ప్రాణాలను మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు కాపాడారు. కొన్ని రోజులుగా నిరతల ఆలస్యం కావడంతో పాటు తీవ్రమైన కడుపు నొప్పి, తీవ్ర నీరసం, అస్వస్థతో బాధపడుతున్న 34 ఏళ్ల మహిళను కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకొచ్చారు. గర్భాశయం వెలుపల పిండం పెరగడం వల్ల ఫెలోపియన్ ట్యూబ్ పగిలిపోయి కడుపులో భారీగా రక్తస్రావం జరిగినట్లు వైద్య పరీక్షలు గుర్తించారు. వెంటనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించడంతో ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడిందని, ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు వైద్యులు తెలిపారు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మహిళల ప్రాణాలకు ముప్పు కలిగించే అత్యవసర పరిస్థితి అని పేర్కొన్న వైద్యులు, నెలసరి ఆలస్యం, తీవ్రమైన కడుపు నొప్పి, తల తిరగడం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పాసిబిలిటీ జనరల్గా ఏమైందంటే బీపీ తక్కువ ఆర్గానికి ఆర్గాన్ సప్లైకి బ్లడ్ సప్లై ఉండాలి. ఏదైతే డ్రాస్టిక్ గా పడిపోయిందో దాన్ని సప్లిమెంట్ చేస్తానికి బ్లడ్ ఇచ్చాము. సేమ్ టైం ఎక్కడి నుంచి లీక్ అవుతుందో దాన్ని రిలీజ్ చేయకుండా మనం ఇప్పుడు సర్జరీ చేసుకొని అక్కడి నుంచి ఇమీడియట్ కేర్ కోసం క్రిటికల్ కేర్ షిఫ్ట్ చేసాము. క్రిటికల్ కేర్ లో కూడా ఆల్మోస్ట్ దగ్గర నాకు గుర్తుంది అన్ని ప్రొడక్ట్స్, ఒకటేమో ఎఫ్ఏపిఎన్ ఇచ్చాము, కొంత పిఆర్బిస్ అని ఇచ్చాము, రకరకాల బ్లడ్ గ్రూప్ మనకి ఏవైతే రక్తం అన్ని ఉంటాయి కదా, ఒక్కొక్క పార్ట్ ఉంటాయి. బ్లడ్ క్లాట్ అయితే ఒకటి, బ్లడ్ హెచ్బిని వేస్తానికి కొన్ని ప్లేటెట్ వేస్తానికి కొన్ని ఉంటాయి. ఇవన్నీ రకాలు ఇవ్వాల్సిన అవసరం పడింది 48 hours ఐసీయూ స్టేలో. దాంతోపాటు ప్లేటెట్ కొన్ని కూడా బాగా ఓడిపోయింది, 84 వరకు వచ్చింది. బాగా ఏమైతుందంటే అట్లా వస్తే జనరల్ గా అన్ని విజువల్స్ లో హార్ట్ స్ట్రోక్ అని రావచ్చు, కాళ్ళలో క్లాట్ అని రావచ్చు, బ్రెయిన్ లో బ్లీడింగ్ అని రావచ్చు. ఒక దగ్గర క్లాట్ ఏ పాసిబిలిటీ ఉంటుంది, ఒక దగ్గర బ్లీడ్ ఏ పాసిబిలిటీ ఉంటుంది, రెండు రకాలుగా ఏ పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే టు ది పీరియడ్ ఒక 40 hours తను రికవర్ అయిపోయింది, వెంటిలేటర్ తీసాం, స్టేబుల్ మెయింటైన్ చేసింది, రూమ్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయింది. దాంతోపాటు జనరల్ గా 40 వచ్చినప్పుడు 60-40 బీపీ, 70-40 వచ్చిన బీపీలకు బ్రెయిన్ పరంగా ఇంజూరీ అవుతుంది, ఇస్కిమిక్ ఎన్కెఫలోపతి అంటారు. సేమ్ టైం రీనల్ ఇంజరీ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వితౌట్ కాజింగ్ ఎనీ అదర్ ఆర్గాన్ ఇంజరీ, any not morbidity, soon she is discharged to home. And when we have taken her to OT, her BP is almost by 60-30 వచ్చింది, and HP CBP అనేది ఏంటి అని అంటే 5.4 ఉంది. So blood loss is very massive. Removal of the whole tube which is damaged and ruptured. Right side ectopic rupture undi, so right side tube along with the whole pregnancy, clots, everything we removed. Insurance enta mainly amount ga enta varaku ఖర్చు భవ్య గైనకాలజిస్ట్, చందానగర్ మెడికవర్ హాస్పిటల్. ఇవాళ చెప్పబోయే కేసు గురించి మిసెస్ సరస్వతి, 34 years female. She presented with severe abdomen pain and giddiness, weakness from past 1.5 hours. అలా అని ఎమర్జెన్సీ వార్డ్ లోకి వచ్చారు. వార్డ్ లో వచ్చినప్పుడు ఆన్ ఎగ్జామినేషన్ మాకు తన వైటల్స్ ఆల్మోస్ట్ బీపీ 70/40 అలా రీడింగ్ అలా వచ్చింది, అండ్ తను పీరియడ్ మిస్ అయ్యాను అని కూడా చెప్పారు. అండ్ వెన్ ఆన్ ఎగ్జామినేషన్ మనకి అబ్డామెన్ ఇట్ ఈస్ వెరీ టెండర్, పెయిన్ టెండర్నెస్ అది ఉంది. అండ్ ఆన్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే అది పాజిటివ్ వచ్చింది. అండ్ వేరాజ్ 70/80 ఉంది అని అనగానే, 70/40 ఉంది అనగానే వెంటనే వి ఆస్ ద రేడియాలజిస్ట్ టు డూ ద స్కాన్. అండ్ ఆన్ స్కాన్ రేడియాలజిస్ట్ రైట్ సైడ్ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఉంది, అది రప్చర్ అయ్యింది, పొట్టలో అంతా హీమోపెరిటోనియం విచ్ ఇస్ మ్యాసివ్ అని రిపోర్ట్ ఇచ్చారు. So on immediate ga we call the critical care unit because her BP అనేది ఎంత స్టెబిలైజ్ చేసినా ఫాల్ అవుతూ ఉంది. Then immediate ga we ask the team to be ready, and then immediate we started investigations, prior investigations ఏమైతే కావాలో అవన్నీ చేపించుకున్నాము. అండ్ మెయిన్ గా బ్లడ్ రిజర్వ్ అండ్ ట్రాన్స్ఫ్యూషన్, ఇమీడియట్ గా we transfused 2 pins of blood in the ER, and then immediately we shifted her to OT. అండ్ తనకి ఈ టైమ్ ఆఫ్ స్పాన్ లో షీ హ్యాడ్ అన్ ఇన్వాలంటరీ మూమెంట్స్, లైక్ ఫిట్ లాగా వచ్చి ప్రెజెంటేషన్ అయ్యి రోలింగ్ ఆఫ్ ఐస్ ఇవన్నీ అయిపోయి సడన్ గా షీ స్టార్టెడ్ ఫాలింగ్, బీపీ ఫాలింగ్ అయ్యి కొలాప్స్ అవుతున్న స్టేట్ లో we asked the permission of ER team and as well as critical care team, and we have taken the help of anesthesia team to intubate her immediately, because once she collapsed it will be still more problematic. Then we arranged and we took her to OT. In OT, when we started opening, there is massive hemorrhagic clots, almost 2 to 2.5 liters blood loss with lots of clots unnai. అవి అన్ని తీసేసిన తర్వాత we have seen an right side tube origin దగ్గర which is attached to the uterus.
ఆ ఏరియా దగ్గర దెర్ ఇస్ అన్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ విచ్ ఇస్ రప్చర్డ్ విత్ డ్యామేజింగ్ ఆఫ్ ద ట్యూబ్. సో ఇమీడియట్ గా వీ లైగేటెడ్ దట్ పార్ట్ అండ్ ఆ పార్ట్ అన్నిటిని కాటరైజ్ చేసేసి స్విచ్ వేసేసి దెన్ వీ రిమూవ్ ఇట్. హిమోస్టాసిస్ అంటే ఇంకా ఎక్కడ బ్లడ్ లాస్ ఉంది అని అదర్ పార్ట్ ఆఫ్ ద థింగ్స్ చెక్ చేసుకున్నాము. అండ్ ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే మనం లోపల ఉన్నదంతా వాష్ చేసేసి అండ్ వీ హ్యావ్ సీన్ ద అదర్ ట్యూబ్, అదర్ ఓవరీ అండ్ దిస్ సైడ్ ఓవరీ ఆల్సో. ఇవన్నీ చూసుకొని ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. దెన్ వీ క్లోజ్ హర్ అబ్డామిన్. ఇమీడియట్ గా షీఈస్ ఇన్ అన్స్టేబుల్ స్టేట్, కంటిన్యూస్ బ్లీడింగ్ ఉంటున్నప్పుడు హౌ మచ్ ద హార్ట్ కెన్ సప్లై మొత్తం అక్కడ లాస్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ అబ్డామిన్ పరంగా హోల్ బ్లడ్ విల్ బి లాస్ దేర్. సో ఎప్పుడైతే మనకి 20% ఆఫ్ ద వాల్యూమ్ లో లాస్ ఉంటుందో దెన్ పేషెంట్ విల్ బి లైక్ హైపోటెన్షన్. ఆ హైపోటెన్షన్ కి సంబంధించిన అన్ని ఫ్యాక్టర్స్, కళ్ళు తిరగటం అండ్ అన్కాన్షియస్ స్టేట్ కి వెళ్ళిపోవటం అండ్ సమ్ టైమ్ ఫిట్ రావటం. అండ్ ఇది సడన్ గా ఇఫ్ ఎట్ ఆల్ వీఆర్ నాట్ closing it immediately, they may go for cardiac arrest and cardiac failure also, because this supply is not reaching to the heart. ఏదైతే ఉందో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఓపెన్ ఇన్ టు ద అబ్డామిన్. సో దీన్ని హైపోవాల్యూమిక్ షాక్ అని అంట, విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజర్ అండ్ కెన్ కాజ్ లీడ్ టు డెత్ ఇమీడియట్లీ. తప్పదు ఇంకా. ఎక్టోపిక్ రప్చర్ అనేది ఏ టైమ్ ఏ స్టేట్ అని కాదు, ఇమీడియట్ గా ద లాస్ ని మనం కట్ చేయాలి. ఈవెన్ మనం పేషెంట్ కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్తున్నాం, లాస్ అయ్యింది, మనం రిప్లేస్ చేసుకుంటున్నాం అనుకుంటాం కానీ బట్ అంటిల్ అండ్ అన్లెస్ ఆ పాయింట్ ఆఫ్ బ్లీడర్ ని మనం కాటరైజ్ చేసి క్యాచ్ చేసి దాన్ని క్లోజ్ చేయకపోతే ఆల్ ద ట్రీట్మెంట్ ఈస్ ఇన్కంప్లీట్. సో వీ హ్యావ్ టు గో ఫర్ ద సర్జరీ ఇమీడియట్. ఆ సర్జరీ అవ్వటానికి కూడా ప్రీ రిక్విజిషన్స్ దట్ పేషెంట్ ఏ స్టేట్ లో ఉంది. ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ కౌన్సిలింగ్ పార్ట్, పేషెంట్ అటెండర్స్ హ్యాస్ టు యాక్సెప్ట్, దే షుడ్ నో ద ఆల్ ద థింగ్స్. సో ఇవన్నీ అరేంజ్ చేసుకోవటానికి ఆ మీ మినిమం టైం బిట్వీన్ 12:30 to 2:30 or 3, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, దిస్ హ్యాపెన్.